నమస్కారం. ఈరోజు మనం వర్ణోత్పత్తి స్థానములు వాటి పేర్లలో పార్ట్ 2లో భాగంగా మనం కంఠ్యాలు, తాళవ్యాలు, దంత్యాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో కంఠ్యాలు ఆకుహ విసర్జనీయానాం కంఠ్య అంటే ఆ ప్లస్ కవర్గం ప్లస్ హ అండ్ విసర్గ, వీటిని మనం కంఠ్యాలు అంటామన్నమాట. ఒక్కసారి ఇవి పలికి చూడండి. ఆ ఆ క ఖ గ ఘ జ్ఞ హ హ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన కంఠం నుంచి వస్తున్నాయి. మనం ఈ అక్షరాలు పలికేటప్పుడు కంఠం ఈ స్థానంలో మనకి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. సో మనకి కంఠం నుంచి పలుకుతాం కాబట్టి వాటిని మనం కంఠ్యాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ తాళవ్యాలు. ఇచు యశానాం తాళుహు, ఇచు యశానాం తాళుహు. ఈ ప్లస్ ఈ చవర్గం ఛ ఛ జ ఝ ఇన్య ప్లస్ య శ. తాళువు అంటే ఏంటంటే నాలుక. ఆ నాలుక లేకపోతే మనం ఈ అక్షరాన్ని పలకలేము. ఈ నాలుకని కదిలించకుండా పలకాలి అంటే కష్టమవుతుంది. ఛ ఛ ఛ ఛ. ఆ నాలుక అంగిలి లోపల మనకి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. తాళువు సహాయంతో పలుకుతాం కాబట్టి మనం నాలుక సహాయంతో పలుకుతాం కాబట్టి వాటిని మనం తాళవ్యాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. కంఠ్యాలు ఆకుహ విసర్జనీయానాం కంఠ్య అంటే ఆ కవర్గం ప్లస్ హ అండ్ విసర్గ. నెక్స్ట్ తాళవ్యాలు. ఇచు యశానాం తాళుహు. ఈ చవర్గం ప్లస్ య ష, వీటిని మనం తాళవ్యాలు అంటాం, నాలుక సహాయంతో పలుకుబడేవి. నెక్స్ట్ మూర్ధన్యాలు. ఏంటిది? మూర్ధన్యాలు. రుటు రసాన మూర్ధ రు రు టవర్గం. మనకి చూడండి, టవర్గం అంటే ఏంటి? ట ఠ డ ఢ అణ. వీటిని మనం మూర్ధన్యాలు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అన్నమాట. మనం పలికి చూడండి ఒక్కసారి. ఠ ఠ డ ఢ న. పైన మూర్ధన్యం ఉంటే పైన అంగిలి, మన నాలుగు వెళ్ళి అంగిలికి తగులుతూ ఉంటుంది, లేకపోతే మనం వాటిని పలకలేము. మూర్ధం అంటే పై అంతస్తు అన్నమాట. ఆ అంగిలి తగులుతూ ఉంటుంది కాబట్టి వాటిని మనం మూర్ధన్యాలు అంటాం. మన ముఖంలో ఉన్నటువంటిది ఏ భాగం నుంచి మనకు ఆ అక్షరాలు పలుకున్నప్పుడు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని బట్టి మనము వీటికి పేర్లు పెట్టడం జరిగిందనమాట. మూర్ధన్యాలు రు రు ప్లస్ టవర్గం ప్లస్ ర ష అనేదన్నమాట. నెక్స్ట్ దంత్యాలు. లుతు లసానాం దంత్య అంటే లు లు ప్లస్ తవర్గం అలాగే ల స అనే అక్షరాలు అన్నమాట. లు అనేవి ఇక్కడ చూడండి, ఎక్కువ మంది పిల్లలకి ఇప్పట్లో తెలియవు, ఒకప్పుడు మనం వాడుకునేవాళ్ళం అనమాట. చ చ అలాగే లు ఇవన్నీ కూడా ప్రస్తుతం వాడుకలో లేవన్నమాట. పిల్లలకి అర్థం కావడం కోసం కావచ్చు, గ్రాంధిక భాషలో మనకి పాత పుస్తకాలు కానివ్వండి, అటువంటి వాటిలో మనకి ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాప అంటాం, ఆ చానే పలకాలి, చా పలకకూడదు, చాప అనకూడదు. అటువంటి పదాలన్నీ కూడా ఇప్పుడు చానే వాడేస్తూ ఉన్నాం, కానీ అది తప్పనమాట. కానీ ప్రస్తుతం పిల్లలకి అర్థం కావడం కోసం కొన్ని అక్షరాలను వాడుక భాషలో నుంచి తీసేశారనమాట. లు చా చా అనేవి. సో ఈ లు ప్లస్ తవర్గం థ థ ద ధ నా ప్లస్ ల స, ఇవి పలికేటప్పుడు చూడండి, ప్రొనౌన్స్ చేయండి. త థ ద ధ న. మనకి ఏది పలుకుతుంది ఇక్కడ? దంతం అంటే పన్ను. ఆ పన్నుకి తగిలి పలుకుతూ ఉంటాం అన్నమాట. ఆ దంతం లేకపోతే మనం ఆ అక్షరాన్ని పలకలేము, ఆ పళ్ళ సహాయంతో పలకాలన్నమాట. సో అందుకని దంత్యాలు అంటాం. మనం దంతాల సహాయంతో పలికే వాటిని మనం దంత్యాలు అంటాం. అవేంటి? లు ప్లస్ త థ ద ధ న ల స, వీటిని మనం దంత్యాలు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఓష్ట్యాలు. ఉపపద్మనీయానాం ఓష్ట్య. చూడండి, ఉ ఊ ప వర్గం ప ఫ బ భ మ. పలికేటప్పుడు చూడండి, ఊ ఊ
ఓస్ట్యము అంటే ఏంటి? పెదవి. మనం అక్షరాలు పలికేటప్పుడు ఏ పార్ట్ అయితే కదులుతూ ఉందో దాన్ని మనం గమనించాలి. ఎప్పుడు స్పెల్లింగ్ రాసినా సరే, మనం ఏ పదానికి రాసినా కానీ మనం ఎక్కడి నుంచి ప్రొనౌన్స్ చేస్తున్నామో గమనించుకోవాలి. ఆ ప్రొనౌన్సియేషన్ని బట్టే మనం అక్షరం రాయగలగాలి. ఇంగ్లీష్లో లాగా క్యారెట్ అంటే సి అని చెప్పేసి ఇలా ఏమి ఉండవు అనమాట. మనకు తెలుగులో ఏ అక్షరం పలుకుతున్నామో ఆ అక్షరం మాత్రమే మనం రాస్తాం. ఇక్కడ చూడండి, ఓస్ట్యము అంటే పెదవి సహాయంతో పలుకుబడేవి. ఊ ఊ, ఓకే. ప ఫ బ భ మ పెదాల సహాయంతోనే పలుకుతున్నాం అనమాట. వాటిని ఓస్ట్యాలు అంటాం. నెక్స్ట్ కంఠతాళవ్యములు. కంఠం సహాయంతో పలుకుతున్నాము, అలాగే నాలుక సహాయంతో కూడా పలుకుతున్నాము. చూడండి, ఏ ఏ ఐ, ఇక్కడ రీసౌండ్ వస్తూ ఉంటుంది. నాలుక కూడా మనకి అక్షరాలు పలకడానికి సహాయం చేస్తుంది అన్నమాట. వాటిని మనం కంఠతాళవ్యములు అంటాం. అవేంటి? ఏ ఏ ఐ, వాటిని మనం కంఠతాళవ్యములు అంటాం. నెక్స్ట్ కంఠ్యోస్ట్యములు. మనకి ఓస్ట్యము అంటే ఏమనుకున్నాం? పెదవి అనుకున్నాం. అలాగే కంఠము అంటే గొంతు. ఈ కంఠము పెదవుల సహాయంతో పలికేవి ఈ కంఠ్యోస్ట్యములు అంటాం. ఓ ఓ ఔ, మనకి ఇక్కడ రీసౌండ్ వస్తుంది, ప్లస్ పెదవుల సహాయంతో కూడా మనం పలుకుతూ ఉంటాం. వాటిని కంఠ్యోస్ట్యములు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ అంతస్థాలు. అంతస్థాలు య ర ల వ. అంతస్థాలు అంటే పైన, అంతస్తు పైన తగిలి, అంగిలి పైన తగిలి మనం పలుకుతూ ఉంటాం. వాటిని అంతస్థాలు అని పిలుస్తూ ఉంటాం. అంటే య ర ల పైన తగులుతూ ఉంటుంది. వాటిని అంతస్థాలు అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్ష అనేది అఖండము అంటాం. లెటర్స్లో ఏముంది? లాస్ట్లో క్ష అనేది అఖండం అంట. అది ఏకాకి అనమాట. అది ఎవరితో కూడా కలవదు. మనం దాన్ని క్ష, చాలామంది కా కింద క్ష ఒత్తు అనుకుంటారు. క్ష అనేది ఒత్తు కాదు, అది సంయుక్త అక్షరము. కేవలం అది ఒక్కదానిగా అది సపరేట్ లెటర్ అనమాట. దానికి మనం ఏది కూడా ఒత్తు అని పిలవడానికి లేదు, ఏకాకి అనమాట అది. అందుకే దాన్ని అఖండము అని చెప్పేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఇవి వర్ణోత్పత్తి స్థానముల పేర్లు. పార్ట్ 1లో మనం అక్షరాలు, హ్రస్వాలు, దీర్ఘాలు, వక్రములు, వక్రతమములు అని చెప్పేసి చెప్పుకున్నాం. అనునాసికములు ఇవన్నీ చెప్పుకున్నాం. ఈరోజు మనం కంఠాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అంతస్థాలు, కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు, అఖండము వీటిని చెప్పుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఏ ప్రదేశం నుంచి మనకి శబ్దం అనేది బయటకు వస్తూ ఉందో దానికి తగ్గట్టుగా వాటికి పేర్లు నిర్ణయించడం జరిగిందనమాట. మనం స్పెల్లింగ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా సరే ఎక్కడి నుంచి ఉచ్చరిస్తున్నామో ఆ అక్షరం అనేది అక్షరాన్ని గుర్తుంచుకొని మనం రాయాలన్నమాట. ఇప్పుడు లా 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 అంటే మొదటి లా రాయాల్సి ఉంటుంది. లా టంగ్ ట్విస్ట్ అయింది చూడండి. ఆ టంగ్ ట్విస్ట్ అయినప్పుడు వచ్చిన లాని రాస్తాము, అలా రాస్తాము అనమాట. చాలామంది ఈ అక్షరాల దగ్గర చాలామంది తడబడుతూ ఉంటారు. సో మనం సరిగ్గా ఉచ్చరిస్తేనే మనకి ఎప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి పోకుండా ఉంటాయి అన్నమాట. సో చక్కగా పలకడం నేర్చుకోండి. అక్షరాలు అన్నీ కూడా అప్పుడే మీకు తప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఏ పదం రాయాలన్నా కానీ ముందు అక్షరం, ఒక్కొక్క అక్షరం పలుకుతూ రాయండి. అప్పుడే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో ఈరోజు పాఠం ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగులోని అకాడమీ. థ్యాంక్ యూ.